ఈ రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అందుట్లో ఈ రోజు శుక్రవారం కావడంతో అమ్మని దర్శించుకునేందుకు భక్తులైతే మాత్రం ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్ మార్గానికి చేరుకున్నారు. 4 గంటల నుంచి కూడా ఆలయంలో దర్శన సౌభాగ్యాన్ని కూడా భక్తులందరికీ అందజేశారు. అయితే వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలక్కోకుండా ఆలయ అధికారులు అడుగడుగున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఎండోమెంట్ మినిస్టర్ అలాగే సమాచార శాఖ మంత్రి పార్థసారథి వీరందరూ కూడా పర్యవేక్షణలో నిన్న మొదటి రోజు అయితే మాత్రం ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అయితే ఈరోజు రెండో రోజు గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి రూపంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులైతే మాత్రం తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ కేవలం విజయవాడే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తల్లిని దర్శించుకునేందుకు భక్తులు రావడం అయితే జరుగుతుంది. పంచముఖాలతో ఉండేటటువంటి గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తి వేదమాతగా కూడా గాయత్రీదేవి ప్రసిద్ధి చెందింది. ముక్తి విధిమ హేమ నీల ధవల వర్ణాలతో కూడా గాయత్రీదేవి ప్రకాశిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చి సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరసయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిపురాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలము పొందుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసి తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదనలు చేస్తారు. గాయత్రి అమ్మవారు దర్శించుకోవడం వలన ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే గాయత్రీదేవి మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉంటారు. ఈరోజు దసరా ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రీదేవిగా ఉన్నటువంటి ఆ సకల వేద స్వరూపమైనటువంటి గాయత్రీదేవిని దర్శించుకుంటారు. అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి ఆ మాత. అందుకనే ఆ తల్లి ముక్తి విధమ హేమ నీల ధవల వర్ణాలు కలిగి 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కూడా లభిస్తుందని అంటారు. అలాగే ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలోనే గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ నేపథ్యంలో ఈ రోజు గాయత్రీదేవిని దర్శించుకునేందుకు భక్తులైతే మాత్రం తండోపతండాలుగా రావడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి కూడా ఆలయ అధికారులు అడుగడుగునా కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇటు బస్టాండ్ దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ఇటు పున్నమయ్య గారి దగ్గర విఐపీలకు సంబంధించినటువంటి కార్లని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనకి పున్నమి ఘాటు వద్ద కూడా వచ్చేటటువంటి భక్తులు కేశఖండనాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక 15 కౌంటర్లలో కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. అలాగే మన ఘాట్ రోడ్డు దగ్గర నుంచి మొత్తం కృష్ణా ఘాటు, దుర్గా ఘాటు, పున్నమి ఘాట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి షవర్ బాతులను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులు కేశఖండన అనంతరం కూడా అమ్మవారి స్నానాన్ని ఆచరించాలనుకునే వారికి ఈ ఏడాది కృష్ణా ఉధృతి కారణంగా కూడా వరదల కారణంగా నదీ స్నానాన్ని ఆప్ చేసి కేవలం జల్లు స్నానాన్ని మాత్రమే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ అంతరాయం కలగకుండా లడ్డూ కౌంటర్లను కూడా, అంటే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా దర్శనార్థము ఇంద్రకీలాద్రి పైకి వెళ్ళి ఆ దర్శనం చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి దిగే విధంగా కూడా కనకదుర్గా నగర్ వైపు నుంచి దిగే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనకదుర్గా నగర్ వైపు నుంచి కిందకి దిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి లడ్డూ కౌంటర్లు, పులిహార కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే 2 కోట్లు పైదా చిలుకు ఆదాయం కూడా అమ్మవారికి లభించడం అయితే జరిగింది. ఇటు 500 రూపాయల్లో వచ్చేటటువంటి భక్తులు 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లకి కూడా భక్తులు ఎక్కడికక్కడ కూడా వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే కొంత వృద్ధులు, వికలాంగులు వచ్చేటందుకు కూడా టైం స్లాట్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైం స్లాట్ ప్రకారమే వృద్ధులు, వికలాంగులు వస్తే పోలీసు సేవా దళని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సేవా దళ ద్వారా వచ్చినటువంటి వృద్ధుల్ని, వికలాంగుల్ని పిక్ చేసుకొని వాళ్ళు వీల్ చైర్ ద్వారా పైకి తీసుకెళ్తే దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తున్నారు. అలాగే భవానీ సేవా దళ్, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ, ఇలా కొంత సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి భక్తులకి సేవలను అయితే అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఓవరాల్గా నీలిమ వచ్చేటటువంటి భక్తులకి ఈరోజు గాయత్రీదేవి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి దర్శనం చేసుకునేందుకు శుక్రవారం పూట భక్తులైతే మాత్రం ఆలయానికైతే భారీ ఎత్తున చేరుకుంటున్నారు.